డైరెక్టర్లకి స్టార్ హీరోలే కాదు, మిడ్ రేంజ్ హీరోలు ఛాన్స్ ఇచ్చినా కూడా ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. ఆడియన్స్ టేస్ట్ ని క్యాచ్ చేయలేకపోవడంతో పాటు కథని ప్రజెంట్ చేయడంలో తడబడటంతో ఈ హీరోలు కూడా హిట్లు ఇవ్వలేకపోతున్నారు డైరెక్టర్స్. రవితేజ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తుంటారు. రవితేజ లాంటి హీరోతో సినిమా ఛాన్స్ దొరికిందంటే ఆ ఛాన్స్ ని సక్సెస్ గా మార్చుకోవాలి, కానీ గ్రాంటెడ్ గా తీసుకుని చేయకూడదంటున్నారు ఆడియన్స్. అలా ఈ మధ్య కాలంలో రవితేజతో చేసిన భాను భోగవరపు లాంటి కొత్త డైరెక్టర్లు రవితేజకి వరుసగా ఫ్లాప్లే ఇచ్చారు. హీరోల్ని హ్యాండిల్ చేయడం సరిగా రాక సినిమాల్ని డైరెక్టర్లు డిజాస్టర్లు చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు జనాలు. తెలుగులోనే కాదు అన్ని భాషల్లో ఇలా హిట్ల కోసం కష్టపడుతున్నారు డైరెక్టర్లు. లోకేష్ కనగరాజ్ కి మొన్నటి వరకు మంచి క్రేజ్ ఉండేది. కార్తీ లాంటి చిన్న హీరోతో సినిమా చేసిన లోకేష్ కి కమల్ హాసన్, విక్రమ్ ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా హిట్ అయినా ఆ తర్వాత బీస్ట్, రజనీకాంత్ తో చేసిన కూలీ డిజాస్టర్లయ్యాయి. దాంతో లోకేష్ తో చేద్దామనుకున్న హీరోలు నెమ్మదిగా వెనక్కి తగ్గుతున్నారు. ఒక్కో హీరో ఇమేజ్, స్టోరీ టెల్లింగ్ డిఫరెంట్ గా ఉంటుందని, దాన్ని ఆడియన్స్ ముందుకు కరెక్ట్ గా తీసుకెళ్లాలంటూ డైరెక్టర్లకి సలహా ఇస్తున్నారు ఆడియన్స్. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ లో డిజాస్టర్ అయింది వార్ 2. 400 కోట్ల భారీ బడ్జెట్ తో యంగ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 అస్సలు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. అంతకుముందు ఎన్ని హిట్ సినిమాలు చేసినా వార్ 2లో హృతిక్ ని, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలతో కథని సరిగా ప్రెజెంట్ చేయలేకపోయాడు అయాన్. దాంతో వార్ 2 ఫ్లాప్ అయింది.